హలో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు వచ్చేసాం మనం వైజాగ్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ స్పాట్ అయిన ఋషికొండ బీచ్. ఈ బీచ్ కూడా ఆర్కే బీచ్ లాగా ఎప్పుడు రష్ గానే ఉంటది. ఎప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ టూరిస్ట్ తో నిండిపోయి ఉంటది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బీచ్ జస్ట్ వ్యూ పాయింటే కాదు, యాక్టివిటీ ఫన్ జోన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ మన ఋషికొండ, అదే మన సీఎం క్యాంప్ ఆఫీస్ ఆపోజిట్. అండ్ ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ రాక్స్ తో నిండిపోయి ఉన్న బ్రిడ్జ్, అది కూడా మనం దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా జనాలు మాత్రం చాలా మంది బీచ్ లో దిగుతున్నారు. అది బికాస్ ఆఫ్ ఈ చెట్ల వల్లే. క్లైమేట్ హాట్ గా అనిపించిన చాలా కూల్ గానే ఉంది. అండ్ ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డు ఉంది, ఎందుకంటే ఈ బీచ్ లో వచ్చే వేవ్స్ చాలా హార్డ్ అండ్ హైగా వస్తాయి. సో ఈత కొట్టరాదని బోర్డు పెట్టేశారు. సో ఎవరైనా ఫ్యామిలీతో పాటు వస్తే మీ పిల్లల్ని లోపలికి వెళ్ళనివ్వకండి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం వెళ్ళిపోదాం రాక్ బ్రిడ్జ్ వేకి. లెట్స్ గో. ఇక్కడ నుంచి చూడడానికి బీచ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అక్కడ అట్మాస్ఫియర్ కూడా అంతే ఎక్సలెంట్ గా ఉంది. అంతేకాదు, ఇది ఫొటోస్ కి ఒక మంచి స్పాట్ అనే చెప్పాలి. చూడండి, ఇక్కడ బ్రదర్ ఫొటోస్ దిగుతున్నాడు. మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ని క్లోజ్ గా ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఆ వ్యూ ఇంకా డిఫరెంట్ గా ఉంది. చూడండి, ఇక్కడ నుంచి రాళ్ల మధ్యలో నుంచి కాళ్ళ మీదకి వచ్చే అలలు, ఇంకా ఆ వ్యూ ని చూసి మా అందరికి ఆగలేదు, అదే ఉత్సాహం. సో ఇంకా కెమెరామన్ ని పిలిచేసి తొందరగా ఫోటో దిగుదామని ఫిక్స్ అయిపోయాం. అండ్ ఫైనల్లీ ఫోటో షూట్ కూడా అయిపోయింది. అండ్ ఆ ఫొటోస్ ఒక్కసారి మీరు కూడా చూసేయండి, ఎంత బ్యూటిఫుల్ గా వచ్చేసాయో. మెమరీస్ కోసం ఫ్రెండ్స్ తో పాటు ఇలాంటి షూట్ కామనే కదా. అంతేకాదు, ఇక్కడ స్పీడ్ బోట్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. డ్యూ టు సమ్ అన్కన్వీనియన్స్ వల్ల ఇక్కడ అవైలబుల్ ఉన్న చాలా యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేసేసారు. బట్ ఒక్కటి మాత్రం మా కళ్ళ ముందు అలా కనిపిస్తుంది. సో ఇంకా ఫిక్స్ అయిపోయాం, స్పీడ్ బోట్ లో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేసేయాలని. చూడండి, స్పీడ్ బోట్ అలల మీద నుంచి ఎలా ఎగురుకుంటూ వస్తుందో. సో ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఓ మై గాడ్, చాలా పెద్ద క్యూఏ ఉంది. బట్ ఎక్స్పీరియన్స్ చేయక తప్పదు కదా, చూస్తుంటే ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. ఇంకా ఫైనల్లీ మన టర్న్ వచ్చేసింది. టికెట్స్ ఇచ్చి ఒక్కొక్కళ్ళు లైఫ్ జాకెట్ వేసుకోవడం స్టార్ట్ చేసేసారు. ఇంతలో మే ఐ అంటూ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ గా వచ్చేసింది. అది ఎవరో మీరే చూడండి. అంతేకాదు, ఇది చూడండి, జోక్స్ అపార్ట్, అది కట్టుకుంటూ మేము ఇబ్బంది పడుతుంటే మానవత దృక్పథంతో వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారనమాట. కానీ ఇక్కడ ఒక ఫన్ చూడండి, మా అందరికి వాళ్ళు హెల్ప్ చేస్తే వీడికి మాత్రం మానవత దృక్పథం కాస్త దుఃఖపదం అయిపోయిందనే చెప్పాలి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓకే, అవన్నీ గుర్తు చేసుకుని ఉన్న మూమెంట్ ని పార్ట్ చేసుకోం కదా. సో అలా ముందుకి సాగిపోవాలి. ఇంకా ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఏం లేదు, ఈ వచ్చే బోట్ ఎక్స్పీరియన్స్ ని ఫుల్ గా లైవ్ ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. నాతో పాటు మీరు కూడా ఆ ఫీల్ ని వీక్షిస్తూ బాగా ఎంజాయ్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ స్పీడ్ బోట్ రైడ్ ఇన్ హెవీ డీప్ సీ. సక్సెస్ఫుల్.
ఫైనల్లీ మనం వచ్చేసాం ఎండ్ ఆఫ్ ది బోట్ రైడ్ కి. ఐ హావ్ వన్ సజెషన్ ఫర్ యూ, నాట్ ఓన్లీ సజెషన్ బట్ ఆల్సో వార్నింగ్. ఎవరైతే నడుము నొప్పి అండ్ గుండె నొప్పి ఉన్న వాళ్ళు అస్సలు స్పీడ్ బోట్ ట్రై చేయొద్దు, అది కూడా సముద్రంలో. కానీ మాకు మాత్రం ఒక మెమొరబుల్ రైడ్ అనే చెప్పాలి. ఒకటా రెండా ఈ రైడ్ లో హై స్పీడ్, హై జంప్, లాంగ్ జంప్, యూటర్న్, ఇంకా ఎన్నని చెప్పాలి. కానీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అలాగే ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతూ వైజాగ్ లో ఉన్న థర్డ్ టూరిస్ట్ ప్లేస్ కి విజిట్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్, నేను చూపించేస్తా అంత ఎక్స్పీరియన్స్ చేసి. నెక్స్ట్ వైజాగ్ లో మనం వెళ్తున్న ప్లేస్ అండ్ అక్కడ చేసే యాక్టివిటీస్ అండ్ ఫన్ కూడా డీటెయిల్ గా చూసేద్దాం. See you all in the next video. Until then, like, share and subscribe and don't forget to press the bell icon to get every update from Abhisai Vlogs. Bye bye.